హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఏపీ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు పెట్రోల్ డీజిల్ ధరలపై ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చారు. వీరందరికీ ఈ పథకం ద్వారా పెట్రోల్ డీజిల్పై భారీ తగ్గింపునివ్వబోతున్నారు. ఇప్పటికే ఏపీలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి సామాజిక పెన్షన్ల భద్రత, పెన్షన్ పెంపు వంటి పెన్షన్దారులకు భరోసా ఇస్తున్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వారికి పెట్రోల్ డీజిల్ ఈ ధరలకు అందించడానికి కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపు ఎంత మేర తగ్గిస్తున్నారు, ఎవరెవరికి ఈ తగ్గించిన ధరల కింద పెట్రోల్ డీజిల్ ఇవ్వబోతున్నారు అనే పూర్తి డీటెయిల్స్, ఇంకా పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలి, 55 రూపాయలకు రావాలంటే ఏం చేయాలి, ఇలా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ముందు వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. ఇక టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు మరో తీపి కబురు అందించింది. ప్రైవేటు ఉద్యోగులు చేస్తున్న వారితో పాటు స్వయం ఉపాధి పొందుతున్న దివ్యాంగులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ అయితే రాయితీపై అందించనుంది. ఏ రాయితీతో ఈ పెట్రోల్ డీజిల్ అందించనున్నారు? మనకి దివ్యాంగులకు రాయితీపై పెట్రోల్ డీజిల్ అందించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. వీరికి 50% రాయితీతో పెట్రోల్ డీజిల్ అయితే అందించనున్నారు. పథకం కింద లబ్ధి పొందడానికి అర్హులైన వారు దివ్యాంగులు, జిల్లాలోని వయోవృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులైన సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందించాల్సి ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగాలు చేసే దివ్యాంగులతో పాటు స్వయం ఉపాధి కోసం 3 చక్రాల మోటార్ సైకిల్ ఉపయోగించే వారు సైతం ఈ పథకానికి అర్హులుగా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. వీరి వాహనానికి వినియోగించే పెట్రోల్ డీజిల్ ఖర్చులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 50% రాయితీని అందించనుంది. ఈ డబ్బులు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతాయి. అయితే ఈ రాయితో కూడిన పెట్రోల్ డీజిల్ ధరలు మనకి లబ్ధిదారులు పొందాలంటే కొన్ని షరతులు, కండిషన్స్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఇక లబ్ధిదారులు ఎవరైనా మనకి ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారో వారందరూ వారి ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళేంత దూరం మాత్రమే ఎంత పెట్రోల్ వినియోగిస్తారో దానికి మాత్రమే మనకి సబ్సిడీ కింద అయితే వీరికి పెట్రోల్ అందించనున్నారు. అలాగే 2 HP సామర్థ్యం కలిగిన వాహనాలకు నెలకు 15 లీటర్లు, అలాగే 2 HP అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలకు నెలకు 25 లీటర్ల పెట్రోల్ రాయితీని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే లబ్ధిదారులకు అందించనుంది. అలాగే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న దివ్యాంగులు మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఇక 2014లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని మనకి పెట్రోల్ డీజిల్ రాయితీ పథకాన్ని అయితే అమలు చేసింది. అయితే మనకి గత ప్రభుత్వంలో ఏంటంటే వైసీపీ ప్రభుత్వం దీన్ని అయితే అమలు చేయలేదు. తిరిగి ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో దివ్యాంగులకు, వయోవృద్ధులకు ఈ పథకం కింద అయితే పెట్రోల్ డీజిల్ రాయితీ పథకాన్ని అమలు చేయబోతున్నారు. సో ఎవరైనా సరే అర్హులు ఉంటే మీరు ఖచ్చితంగా ఈ స్కీమ్ కు ప్రత్యేక ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అయితే ఇచ్చి మీరు ఈ స్కీమ్ కి అప్లై చేసుకోవచ్చు. దీనికి మనకేంటంటే సాధారణ సర్టిఫికేట్ ద్వారా ఎవరైతే వికలాంగులు ఉంటారో, అంగవైకల్యం పొందారో ఆ సర్టిఫికేట్, అలాగే ఆధార్ కార్డు మరియు తదితర డాక్యుమెంట్స్ మీరైతే ఆఫీస్కి వెళ్ళి సమర్పించి ఈ స్కీమ్ కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు, వయోవృద్ధులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలపై తీసుకొస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్.